ఈ రోజు పొద్దున లేచి పొలానికి వెళ్తున్నాం. పొలానికి వెళ్లి దేవుడికి పూజ చేసుకుని మా బోగ్గాడు 250 దిగిన చెట్లకి నీళ్లు పోసి ప్రతిసారి నన్ను దిగుతావేంట్రా? ఫ్రీగా ఇచ్చాడని చెప్పేవాను మచ్చా. వాడు డబ్బులు దింగడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అది కాదు గానీ ఇంకో మాట చెప్పు. ఇలా చెప్తే అయినా నెక్స్ట్ టైం ఫ్రీగా ఇస్తాడని. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. మా నాన్న ఎప్పుడు బీన్స్ టమాటో ఇలాంటివి పెట్టేవారు. నేను గుద మూసుకుని ఉండక నాన్న బీన్స్ టమాటా ఇలాంటివి పెట్టి లాస్ తప్ప లాభం లేదు, అరటి చెట్లు పెడదాం, పెద్ద పంట పెద్ద లాభం వస్తుంది అని మోటివేట్ చేశా. మా వాళ్ళు మోటివేట్ అయిపోయి అరటి చెట్లు పెడదామని పొలాన్ని రెడీ చేశారు. లాభం వస్తే పర్లేదు, లేదంటే ఏంటి నా పరిస్థితి? అయిపోయింది, బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే. సర్లే అయింది అవుతుందని మొన్న సొరకాయ విత్తనాలు నాటాం. అక్కడికి వచ్చి చూస్తే కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. అలా ఉంటది మన హ్యాండ్. భూమి వల్ల ఇష్యూ ఉండొచ్చులే అనుకుందాం అనుకున్నా. అందులోనే బీన్స్ విత్తనాలు నాటారు, బాగా వచ్చాయి. కొన్ని విత్తనాల వల్ల ఇష్యూ అనుకుంటే మొన్న మిగిలిపోయిన సొరకాయ విత్తనాలని మళ్ళీ మా అమ్మ వాళ్ళు నాటారు. అవి చాలా బాగా వచ్చాయి మచ్చా. నా బతుకు. నేనేమంటానంటే లైఫ్ లో ఒకే ఒక దరిద్రం అంటే ఓకే, కానీ రోజుకి ఎన్నో వస్తున్నాయి. వాటిని చూసి బాధపడి పీకేదేం లేదు. సో గుద మూసుకొని చిల్ గా ఉండాలి, అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. తర్వాత పొలం నుండి ఇంటికి వచ్చా. అమ్మ చపాతీ చికెన్ చేసింది, దింగి తిన్నా. ఈ వీడియోకి ఇంతే, ఇంక నేను దింగేస్తా.